ఒంగోలు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం ప్రజా సంక్షేమానికి విరుద్ధమని పేర్కొన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, ఈ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యుల వారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులకి, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి, సోదరులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికి 15.5 సంవత్సరాలుగా 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకి ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను అందించాలనేటువంటి ఆలోచన విధానం లేకుండా, ఈ అందించడానికి శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ఉద్యమంలో ఉన్నారని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి. ఒక అధికారంలో ఉన్నటువంటి వారు, పాలకులుగా ఉన్నవారు ప్రజలకు ఏమి చేస్తే ప్రయోజనమో గ్రహించి, గమనించి తప్పక వారు పునరాలోచన చేసుకొని తప్పనిసరిగా ఈ ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సినటువంటి మెడికల్ కాలేజీల్ని, దానికి అనుబంధంగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ప్రజలకు అందించేదానికి తప్పనిసరిగా వాళ్ళు పునర్సమీక్ష చేసుకుని దిగి రావాలని కోరుతూ, ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, జై జగన్, జై జగన్. కనిగిరి ప్రభుత్వం